which state has stood first in the implementation of Ayushman Bharat Digital Mission? Ayushman Bharat Digital Mission అమలులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటున్నారు. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఏపీ, తెలంగాణ, గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సర్వేలో ఫస్ట్ ప్లేస్ లో ఉందంట. ఎలా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఈ స్టేట్ అంటే 4.66 crore పీపుల్ ఈ ఏబిడిఎం లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 4.66 crore పీపుల్ అంటే ఆల్మోస్ట్ 92% ఆఫ్ ఏపీస్ పాపులేషన్ దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో అట్లా ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ ఈ ఏపీ ఏదైతే కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది అండ్ ఏబిడిఎంని బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఏపీతో పాటు మధ్యప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఈ 4 స్టేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ని ఒక డిజిటల్ కోర్స్ కి సెలెక్ట్ చేసింది అనమాట. ఈ డిజిటల్ కోర్స్ ఎక్కడ అవుతుంది అంటే డెన్మార్క్ లోని డానిడా ఫెలోషిప్ ప్రోగ్రామ్. సో డెన్మార్క్ లో డానిడా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక డిజిటలైజేషన్ కోర్స్ ని తీసుకొచ్చారు. ఏంటి ఈ డిజిటలైజేషన్ కోర్స్, ఏం నేర్పిస్తారు, ఏం ట్రైనింగ్ ఇస్తారు దీంట్లో అంటే ఎట్లా పబ్లిక్ హెల్త్ లో ఇంకా కొత్త డిజిటల్ ఇన్నోవేటివ్స్ ఎలా తీసుకురావాలి, కొత్త ఇనిషియేటివ్స్ ని ఎట్లా తీసుకురావాలి, ఇంకా బాగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ కి ఈ 4 రాష్ట్రాల యొక్క రిప్రజెంటేటివ్స్ ని పంపిస్తారనమాట. సో వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళని డెన్మార్క్ కి పంపిస్తారు. సో వీళ్ళ కంప్లీట్ అకామిడేషన్ అలవెన్సెస్ మొత్తం అన్ని ఖర్చులు కూడా డెన్మార్క్ వాళ్ళే చూసుకుంటారు. సో దిస్ ఇస్ ఎ బిగ్ థింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో అసలు ఏంటి ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే ఏంటి అంటే ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ని 2021 లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఈ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన 2018 లో స్టార్ట్ అయింది. సో దాని 3rd యానివర్సరీ రోజు ఈ ఏబిడిఎం మిషన్ ని కూడా స్టార్ట్ చేశారు. అంటే డిజిటలైజేషన్ చేయాలి, పబ్లిక్ హెల్త్ లో కూడా డిజిటలైజేషన్ తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. అంటే అందరూ ఇండియన్ సిటిజన్స్ కి ఒక డిజిటల్ హెల్త్ ఐడి, ఆబా ఐడి అంటారు. ఆ ఆబా ఐడి జనరేట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు లాంగ్ లైన్స్ లో క్యూలో నిల్చోకుండా తొందరగా అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేస్తే మనకి ఒక ఓపీ స్లిప్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. సో ఆ ఓపీ స్లిప్ లో మన డీటెయిల్స్, నేమ్, జెండర్, ఎవ్రీథింగ్ ఉంటాయి. మన హెల్త్ ఇష్యూ, మనం అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాము హాస్పిటల్కి, సో ఏ హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళాము, సో కంప్లీట్గా అన్నీ ఉంటుంది. మనకు ఒక ఓపీ ఐడి జనరేట్ అవుతుంది. సో మనం అట్లా లాంగ్ క్యూలో నిల్చోకుండా తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మన ప్రీవియస్ హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా అందులో మనకి పొందుపరిచి ఉంటాయి అనమాట. సో దీన్ని ఆబా యాప్ కానీ ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో దీని ద్వారా మనకి పబ్లిక్ హెల్త్లో కొత్త ఇనిషియేటివ్ వచ్చింది. అండ్ దీన్ని బాగా ఇంప్లిమెంట్ ఎవరు చేస్తున్నారు అంటే ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ ఆబాని. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా హాస్పిటల్స్లో ఇది బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ డిజిటలైజేషన్. అంటే ఏపీకి 16 crores ఫండ్ ఇచ్చిందనమాట ఈ డిజిటలైజేషన్, కొత్త ఈ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో డిజిటలైజేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏపీకి 16 crore ఫండింగ్ ఇచ్చింది. సో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఫండ్. ఏ స్టేట్కి కూడా ఇంత ఫండింగ్ ఇప్పటివరకు రాలేదు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్.